లక్ష్మణ్ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏపీ అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఏపీ అప్పులు 9,74,556 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పిన పరిస్థితి. చూసుకున్నట్టయితే అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వచ్చి రోడ్లు కావాలంటే సంతకం పెట్టి పంపేవాడిని. కానీ ఇప్పుడు అవుతుందని భయం ఏర్పడుతుంది. ఈ వ్యవస్థను సరిదిద్దుతనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో అంటే ఇలాగా ఇన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎలా ముందుకెళ్తది? దీన్ని తీసుకెళ్లే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? ప్రత్యామ్నాయ దారులు అయితే ఏం కనబడడం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు చూడండి, రాజధానికి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెప్పించి ఇస్తామంటున్నారు కదా. అట్లా రేపొద్దున రోడ్లకు కానీ ఇతర అంశాలకు కానీ వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పిస్తే తప్ప రాష్ట్రం నుంచి వచ్చే రాబడి మీద ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టము. చాలా వెరీ వెరీ క్లియర్ గా ఈ రోజు అన్ని లెక్కలు చెప్పాడు ఆయన. అవును, సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలా కాదు, అది ఎక్కువగా చెప్తున్నారు, అంత లేదు, 5.7 లక్షలు ఉంది అప్పు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2.7 ఉంది, మేము వచ్చినాక కేవలం 3 లక్షల కోట్ల వరకు పెరిగింది అంటున్నాడు. ఈయనేమో 9 లక్షల పైన ఈయన చెప్తున్నాడు. అవును, అయితే ఇంకా కొన్ని లెక్కలు రాలేదు, వస్తే ఇంకా ఎక్కువే ఉంటుందని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అప్పులు చేయాలంటే, ఆస్తులు తనఖా పెట్టాలంటే ఎక్కడున్నాయి? లిస్ట్ ఇచ్చాడు కదా, ఏ ఆస్తులు తనఖా పెట్టాలని. ఎక్కడ పోయినా కూడా అన్ని తనఖాల్లో ఉన్నాయి. ఈ తనఖా పెట్టాలంటే కూడా ఏది కనపడడం లేదు ఇప్పుడు. మరి ఏ విధంగా రెవెన్యూ వస్తుంది? ఇప్పుడు మామూలుగా రొటీన్గా వచ్చే రెవెన్యూ నెల అయితేనే పెన్షనర్లకు జీతాలకు డబ్బులు వెళ్ళిపోవాలి. ముందు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి కదా. దానికి అది ఫస్ట్ ప్రియారిటీ కదా, జీతాలు ఇవ్వాలన్నది. అది ఇస్తేనే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఏ దాంట్లో రెవెన్యూ ఉంది? కొద్దిగా ఏంటంటే రాజధాని అదే నిర్మాణం జరుగుతుంది, బీజేపీ కూడా సహకరిస్తుంది అని ఒక నమ్మకం ఏర్పడుతూనే కాస్త రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగింది. అక్కడ 10 కోట్లు ఉండేది 20 కోట్లు 30 కోట్లు అయింది భూమి ఎకరా. సో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు అవి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా కొంత ఆశాజనకంగా ముందుకు వెళ్తుంది అని భావిస్తున్నాం. దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంది, ఓన్లీ లిక్కర్ మీద ఆధారపడి ఉండింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉండింది, ఇసుక ఆధారపడింది. ఇకపాటు అవన్నీ కుంభకోణాలే. దాని రెవెన్యూ అంతా కూడా మింగేశారు. దాదాపు 54,000 కోట్లు పైన వాటి వలన ఆదాయ వనరులు తగ్గిపోయాయని చెప్పాడు ఇవాళ. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, అవినీతి జరిగిందో అవన్నీ కంట్రోల్ చేస్తాడని అనుకుంటున్నా. చేయకపోతే ఇంకా రెవెన్యూ లేదు. అవును, చెయ్యాలి. అవన్నీ కంట్రోల్ చేస్తే రెవెన్యూ పెరుగుతుంది. దాని వలన కొంచెం రాష్ట్రం డబ్బులు చేతిలోకి వస్తే ఏదైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ప్రతిపాదన ఏం పెట్టాడు ఈరోజు ఆ రోడ్ల విషయంలో? ప్రైవేటీకరణ, అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తాము. ఎవరైనా రోడ్డు నిర్మాణం చేపడితే సెస్ వసూలు చేసుకునే విధంగా సిమెంట్ రోడ్లు వేస్తారా, అట్లా చెక్ పోస్టులు పెట్టేసి డబ్బులు వాళ్ళే. అంతే కదా, ఇప్పుడు నేషనల్ హైవేలు కూడా అంతే కదా. నేషనల్ హైవేలు అంతే కదా. ఇన్ని సంవత్సరాల కానీ లీజుకి ఇస్తారు, వాళ్ళు రోడ్డు వాళ్ళే వేస్తారు, వాళ్ళే వసూలు చేసుకుంటారు, ఇబ్బంది లేకుండా పోతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అవి కట్టాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి అది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఏమయ్యా మీ గ్రామానికి నుంచి మండల కేంద్రం నుంచి మీ గ్రామానికి రోడ్డు వేయాలా అంటే ఇంత ఖర్చు అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆయన ఇంత సెస్సు అడుగుతాడు, ఆయనకు రోడ్ ట్యాక్స్ కట్టాలా, కాబట్టి మీకేమి అభ్యంతరం ఉందా అని చెప్పి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసి అలా అయితే రోడ్లు నిర్మించుకోవడానికి అవకాశం బాగుంటుంది, తొందరగా వీలవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆర్థిక పరిస్థితి అంత దుస్థితిలో ఉందని ఆ విధంగా చెప్తున్నాడు. యాక్చువల్గా హైవేల విషయంలో అంటే అంగీకరిస్తారు, కానీ ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో అంటే మళ్ళీ తను ఏమంటున్నాడంటే బస్సులు పోయినా, కార్లు పోయినా, లారీలు పోయినా వాటి నుంచి వసూలు చేయాలి, 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ ఈటల మీద వసూలు చేయకూడదు అంటున్నాడు. ఒక రకంగా అది వెసులుబాటు చెప్తున్నాడు. చెప్పినప్పుడు మరి అంత రెవెన్యూ వస్తుందా? కట్టేవాళ్ళు ముందుకు వస్తారా? ఇప్పుడు హైవేలో అంటే రెవెన్యూ వస్తుంది, కడతారు, పెట్టుబడి పెడతారు.
బట్ గ్రామీణ రోడ్లలో అంత రెవెన్యూ వస్తుందా? ఒకవేళ ఇప్పుడు అవన్నీ మినహాయిస్తే ఎన్ని బస్సులు పోతాయి, ఎన్ని లారీలు పోతాయి? మళ్ళీ ట్రాక్టర్లు కూడా మినహాయింపు అంటున్నాడు. అంటున్నాడు మళ్ళీ ఎంత రెవెన్యూ రాకుండా వాడు ఎందుకు వచ్చి రోడ్డు వేస్తాడు? అది కూడా కరెక్టే అది కూడా కరెక్టే కదా. అవన్నీ ఆలోచించాలి. మొత్తం మీద అయితే సమస్యలో ఉంది రాష్ట్రము. సమస్య నుంచి బయటపడడానికి నేనైతే ఏం భావిస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి కంటే పూర్తి బాధ్యత బీజేపీది. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడుది కాదు. తప్పు చేసింది బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టి. ఓకే 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏదో ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు మనీ అడ్జస్ట్మెంట్ ఉంటది, బుక్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, డైవర్ట్ చేసుకుంటారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేశాడని ఆపేశారు ఆయన టైంలో. ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటానే మొత్తం ఆపేశారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా చేశారా? ఈయన అడగలేదు, వాళ్ళు చేయలేదని. ఏమి జరగలేదు, జీరో. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చేది విభజన చట్ట ప్రకారం ఇవ్వాలా, ఇవ్వలేదు. పోలవరం ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వాటన్నిటికీ మేము ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు మరి మీరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, కూటమిలో ఉన్నారు. ఉన్నప్పుడు బాధ్యత ఎవరిది? బీజేపీదే కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పు? వచ్చేసి నోట్లు గుద్ది ఖర్చు పెడతాడా? లేదు కదా. కేంద్రం అనుకుంటే సాయం చేయొచ్చు. అవును. కాబట్టి ఇక్కడ ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలకు 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా కేంద్రము ఏదో ఒక పద్ధతిలో దాన్ని సహాయం అనేది చేసి అభివృద్ధి చూపిస్తేనే లేకపోతే బీజేపీ కూడా ఓట్లు పడతాయి. ఇప్పుడు మొన్న పడింది బీజేపీ ఓట్లు కాదండి, తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు మిమ్మల్ని. 8 అసెంబ్లీలు 3 పార్లమెంట్ సీట్లు మీరు గెలిచారా? బీజేపీ సీట్లా? బీజేపీ ఓట్లా అవి? కానే కాదు. మళ్ళీ చెప్తున్నా, కానే కాదు. పక్కా తెలుగుదేశం వాళ్ళు నిజాయితీగా పనిచేసి గెలిపించారు, ఎక్కడ మోసం చేయలే. నేనైతే సర్వీకి కూడా వెళ్ళాను, ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారా అని. కాకపోతే ఓడిపోయిన వాళ్ళు అభ్యర్థులు సరైన వాళ్ళు కాదు, అది వేరే కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఓడిపోవడానికి కారణం, కొంతమంది బీజేపీ వాళ్ళు ఓడిపోయిన దానికి. మిగతా వాళ్ళందరూ గెలిచింది ఎవరి వలన? తెలుగుదేశము పక్కాగా నాయకులు కార్యకర్తలు పనిచేశారు కాబట్టి చిత్తశుద్ధితో మీరు గెలిచారు. మీ పార్టీ అభివృద్ధి చెందింది. 0.8 ఉన్నది, ఇవాళ ముందు 8 సీట్లు 3 పార్లమెంట్ సంపాదించుకుంది. మరి రేపొద్దున మళ్ళీ 2029 టార్గెట్ అంటున్నారు కదా, మేము అధికారంలోకి రావాలా అని. మరి టార్గెట్ ఎట్లా నెరవేరుతుంది? మీరు ఏమైనా చేస్తేనే కదా, చేస్తే కదా నువ్వు జనాన్ని రేపు చెప్పుకో, నువ్వు నాకు ఓట్లే బాబా అని చెప్పడానికి. అందువల్ల పాపం చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఢిల్లీకి విజయవాడకు తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర నాయకత్వం తిరిగి నిధులు తీసుకొస్తే మంచిదని నా సలహా. ఓకే సార్. ఇంకొకటి సార్, ప్రముఖంగా వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా ముందుకెళ్తున్నాడు అంటే చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ 11 సీట్లు ఇచ్చారు, ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళాడు. నిజంగా హాస్యాస్పదంగా ఉన్న విషయం. ఓకే, ఆయన అసలు అసెంబ్లీకి కూడా వెళ్ళని పరిస్థితి. చాలా విషయాలు, ఇప్పుడు వరదలు వచ్చాయి, లేకపోతే ఇబ్బందులు ఉన్నారు ప్రజల్లో, బట్ దానికి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఓన్లీ రాజకీయాలు చేయాలి అని చెప్పే ప్రయత్నము. ఇంకో రకంగా చూసుకున్నట్టయితే ఆయన బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్ని కలిశాడు అని చెప్పి అంటున్న పరిస్థితి. అంటే ఇంకోటి కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంది, దీంట్లో ఉంది, అండర్ గ్రౌండ్ గా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన సహాయం కోరుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. డీకే శివకుమార్ అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా స్టెప్ అంటే ఏది పడితే చేస్తున్నా, ఎలా స్టెప్ ముందుకు వేయాలో కూడా అలా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఏం జరుగుతుందో ఏమో అని. ఇప్పుడు తను ఢిల్లీకి వెళ్ళాడు. కాంగ్రెస్ తప్ప మిగతా కాంగ్రెస్ మిత్రపక్షాల వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు అక్కడ. మేము ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే గంగా వాళ్ళు ఏం చేయగలుగుతారా? వాళ్ళు వచ్చి అమరావతి రాజధాని ఆపుతారా? పోలవరం ప్రాజెక్ట్ ఆపగలుగుతారా? ఆ శక్తి ఉంది వాళ్ళకు. కేంద్రంలో బీజేపీ అండ ఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు. ఒక 6 నెలల తర్వాత చూడండి ఎట్లాంటి గేమ్ నడుస్తుందో దేశంలో కాంగ్రెస్ పార్టీ మీద. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఏదో ఏమో నరేంద్ర మోడీ గారు, ఇంకా ఎవరో మన మిత్రులు కూడా చాలా మంది జర్నలిస్టులు చూశాను యూట్యూబ్ లో, 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కేంద్రంలో పడిపోతుంది ప్రభుత్వం. సేమ్ సార్, అదే మాట మిమ్మల్ని నేను అర్థం అనుకున్నా. నితీష్ కుమార్ రూపంలో బీహార్ నుంచి నితీష్ కుమార్ అక్కడ వెళ్ళిపోతే ఇబ్బంది పడుతుంది, 2 సంవత్సరాల తర్వాత మోడీ గవర్నమెంట్ ఉండదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువైపు వెళ్తున్నాడు
అని చెప్పి కూడా అంటారు. ఎలా అది చెప్పండి? కాదు అసలు అంత 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 దమ్ముందా? పడగొట్టేంత అది దమ్ము? ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడుకు లేదు, నితీష్ కుమార్కు లేదు. ఇప్పుడు ఆ! ఇండిపెండెంట్లు 16 మంది బీజేపీతో టచ్ లోకి వచ్చేసి 304 మంది దాటిపోయారు వాళ్ళకు. ఓకే. వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు రన్ చేస్తారు. వాళ్ళకు ఇప్పుడు అమిత్ షా గాని, నరేంద్ర మోడీ గాని హ్మ్. వాళ్ళు రాజకీయ వ్యూహకర్తలు కాదా? అని ఈళ్ళేనా రాజకీయాలు తెలిసిన వీళ్ళైనా వాళ్ళు? రాజకీయాలు తెలిసిన వాళ్ళు. ఆ! ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో తెలీదా? క ఎన్ని రాష్ట్రాల్లో ఏం చేశారు చూశారు కదా. కర్ణాటక ఏం చేశారు, మధ్యప్రదేశ్ లో అప్పుడు ఏం చేశారు, ముంబై, మహారాష్ట్ర ఏం చేశారు మహారాష్ట్రలో ఏం చూశారు చేశారు? కదా. హ్మ్. చూశారు కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు అంత సులభమా ప్రభుత్వాలు పడగొట్టడానికి? అంత ఈజీనా కాదు. హ్మ్. అది జరిగే పని కాదు. అందువలన ఏదో ఆశలు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈయన పకటకలనే అంటారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2014-19లో చివరిలో ఎట్లయితే పప్పులో కాలేసి కాంగ్రెస్ వైపు పోయి బొక్కబోలబడి ఓడిపోయాడో, సేమ్ జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇతను కూడా అలాంటి పని చేస్తే అంటే పార్టీకే పుట్టగతులు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, హ్మ్. చంద్రబాబు నాయుడు తేరుకున్నాడు. హ్మ్. ఈయన తేరుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈయన కేసులు ఏమవుతాయో తెలియదు అవును. రేపొద్దున. బెయిల్ ఒక్కటి క్యాన్సిల్ చేస్తే చాలు. బెయిల్ క్యాన్సిల్ అయినో లేదంటే మనీ లాండరింగ్ లో ఏదో ఎవిడెన్సులు ఉన్నాయి అంటున్నారు. దాని మీద 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. హ్మ్. ఎక్కడ తట్టుకుని నిలబడుతుంది పార్టీ? నిలబడుతుందా? ఇప్పుడే ఉన్న 10 మంది ఆడపోతారో అని ఆయన రోజువారీ కంగారు వాళ్ళ టచ్ లోకి వెళ్ళిపోయాడు. హ్మ్. అపాయింట్మెంట్ లేని వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, పిలిపించుకుంటున్నాడు. ఇంకా విచిత్రం, నేను సర్ప్రైజ్ అయినా ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు, నాతో ఫోన్ లో మాట్లాడాడు. సార్ హ్మ్. నేనే సర్ప్రైజ్ అయినా, అబ్బా! ఆ! నన్ను సలహా అడుగుతున్నాడు అని. ఆ! నేను చెప్పాడు ఒక ఆయన నాకు. ఆ! అంటే అంటే ఏమని అడుగుతున్నారు? 5 సంవత్సరాల పాటు ఏంటి సార్ నేను ఎలా వెళ్తే బెస్ట్ అని అడుగుతున్నారా ఆ, జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల పాటు నువ్వు ఎవ్వరికి జర్నలిస్టులకి నువ్వు అపాయింట్మెంట్లే ఇవ్వలేదు. సీనియర్ జర్నలిస్టులు కూడా నాకు కూడా ఇవ్వలేదు. హ్మ్. నేను కలవని ముఖ్యమంత్రి ఎవర్రా అంటే నా లైఫ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కలవని ముఖ్యమంత్రి. అందరి ముఖ్యమంత్రులు కలిశాను నేను. ఆ! 80 నుంచి ఉన్నా నేను. హ్మ్. 80 నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రితో ఇట్లా ఎదురు కూర్చొని మాట్లాడేవాడిని. అవును. మాట్లాడేవాడిని ఎవరితో మాట్లాడేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరితోనే మాట్లాడాను. మీ జిల్లా వాడే కదా సార్? మీ కడప జిల్లా మరి వాడే? ఆయన కనీసం మన జిల్లా వాడని కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు చెప్పు.